ఇకటు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత వెలగపూడి సచివాలయానికి అయిన నరెట్కో నుంచి కూడా చేబ్రోలు నుంచి సచివాలయానికి వెళ్లబోతున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు విజయవాడలోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. దావోస్ వెళ్తున్న నేపథ్యంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్నారు. Thank you, sir. First of all, I would like to start this meeting with a thank you note to the Honorable Chief Minister and to our Honorable Minister, Sri P. Narayana Garu. Sir, ఈరోజు మన గవర్నమెంట్ ఫామ్ అయి 6 నెలలు మాత్రమే అయిందండి. ఈరోజుకి మేము మా అసోసియేషన్ తరఫున గవర్నమెంట్తో 10 నుంచి 12 మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ 10 డేస్లో వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాల్. రియల్ ఎస్టేట్ రంగానికి ఇబ్బందులు సబ్బందులు ఏమున్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఏమి చేస్తే బాగుంటుంది, దాని మీద డిస్కషన్స్ కోసం ఆర్ హానరబుల్ మినిస్టర్ పి నారాయణ గారు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగిందండి. ఆ రోజు మేమందరం ఈ గత 5 ఏళ్లలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో పడ్డ ఇబ్బందులు వీటన్నిటి మీద పూర్తి వివరణతో ఒక లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వీ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ సార్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. నిన్ననే 9th January జీవో కూడా దానికి రిలేటెడ్ వాట్ ఎవర్ ఇష్యూస్ ఫర్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా మా రిక్వైర్మెంట్స్ అన్నిటినీ పరిగణన. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు ఈ టూర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ను పరిశీలిస్తున్న దృశ్యాలను మనం టీవీ స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మన రాష్ట్ర పెద్దలు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నారెట్కో ప్రాపర్టీ ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయన అక్కడి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఊతానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనే విషయాలకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు విజయవాడలోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. దావోస్ వెళ్తున్న నేపథ్యంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్నారు. మరియు ఈ ప్రాపర్టీ షో ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణమైనటువంటి ఎగ్జిబిటర్స్, ముఖ్యంగా ఆదిత్రి ఇన్ఫ్రా, ఎస్ఎల్వి ప్రాజెక్ట్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి రెవెన్యూ యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మీకు తెలుసు